హలో అండ్ వెల్కమ్ ఆల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మీనరాశి వాళ్ళకి జూపిటర్ ట్రాన్సిట్ వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీనరాశి యొక్క అధిపతి వచ్చేసి జూపిటర్, అండ్ జూపిటర్ వీళ్ళకి థర్డ్ హౌస్లోకి మూవ్ అవుతూ ఉన్నాడు. సో వాళ్ళ సొంత లగ్నాధిపతి మూవ్ అవుతున్నాడు కాబట్టి మనకి జూపిటర్ ట్రాన్సిట్ వల్ల వీళ్ళకి మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ గురించి అంటే బేసిక్గా ట్రాన్సిట్ అనేది ఒక 30% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 30% ఫస్ట్ మన జాతకం స్ట్రాంగ్గా ఉండాలి. ఆ తర్వాత మన మహర్దశ అంతర్దశను బట్టి మన ఫోకస్ ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. సో దాని తర్వాత ఈ ట్రాన్సిట్ అనేది చూసుకోవాలి అన్నది నేను అన్ని వీడియోలో చెప్తూ వస్తున్నాను. సో బేసిక్గా ఈ ట్రాన్సిట్స్ గురించే నేను క్లియర్గా ఒక వీడియో చేశాను. అట్ ది సేమ్ టైం కరెంట్ జూపిటర్ ట్రాన్సిట్ని ఓవరాల్గా బేసిక్గా ఎలా అర్థం చేసుకోవాలన్న విషయం మీద కూడా ఒక వీడియో ఆల్రెడీ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ ఇక్కడ పెడతాను. సో ఆ వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు మనం మీనరాశి వాళ్ళ యొక్క ట్రాన్సిట్ ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనరాశి వాళ్ళకి లేదా మీన లగ్నం వాళ్ళకి, సో బేసిక్గా నేను ఎక్కువ లగ్నాన్ని ఫాలో అవుతాను. సో లగ్నం అన్నది మన యొక్క జీవితంలో వచ్చే ఆపర్చునిటీస్ కానీ ఛాలెంజెస్ని కానీ చూపిస్తుంది. రాశి వచ్చేసి మన మానసిక స్థితి, అంటే మన మైండ్ ఎలా ఉంటుంది, మన మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది చెప్తుంది. కాబట్టి లగ్నం వాళ్ళైనా చూసుకోవచ్చు లేదా రాశి వాళ్ళైనా చూసుకోవచ్చు, బట్ మోస్ట్లీ లగ్నం వాళ్ళకి ఎక్కువగా ఇది అన్వయం అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన లగ్నం వాళ్ళకి గురువు వచ్చేసి రెండు విషయాల్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఒకటి వచ్చేసి వాళ్ళ యొక్క లగ్నాన్ని, అంటే వాళ్ళ యొక్క బేసిక్ నేచర్ని, బేసిక్ క్వాలిటీని, వాళ్ళ యొక్క లైఫ్ పాత్ని, తర్వాత వాళ్ళ కెరియర్ని. ఎందుకంటే 10th హౌస్ మనకి సెక్రటేరియస్ వస్తుంది. ఆ సెక్రటేరియస్ కూడా అధిపతి గురువే కాబట్టి సో ఎప్పుడైతే వీళ్ళకి గురువు స్ట్రాంగ్గా ఉంటాడో, అంటే వీళ్ళ జాతకంలో జూపిటర్ స్ట్రాంగ్గా ఉంటాడో, అది ట్రాన్సిట్లో కావచ్చు, లేదంటే వాళ్ళ నవాంశలో కావచ్చు, లేదంటే బేసిక్ బర్త్ చార్ట్ పుట్టినప్పుడు బర్త్ చార్ట్లో కావచ్చు, ఎక్కడైనా సరే జూపిటర్ స్ట్రెంత్ని బట్టి వీళ్ళ కెరియర్ ప్లస్ వీళ్ళ లైఫ్ అన్నది డిసైడ్ అవుతుంది. సో బేసిక్గా జూపిటర్ యొక్క స్ట్రెంత్ని బట్టి వీళ్ళ లైఫ్ కెరియర్ డిసైడ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి అంటే జూపిటర్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, బేసికల్గా విజ్డమ్ కానీ, నాలెడ్జ్ కానీ, పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, తర్వాత హోప్ కానీ, తర్వాత హ్యాపీనెస్ కానీ, అంటే ఉన్న దానిలో సాటిస్ఫై అవ్వడం కానీ, ఇలాంటి విషయాల పట్ల ఎక్కువగా ఫోకస్ పెడితే జూపిటర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో అలా జూపిటర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వీళ్ళ కెరియర్ ప్లస్ అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క లైఫ్. సో బేసిక్గా లగ్నం అన్నప్పుడు నాట్ ఓన్లీ కెరియర్, ఎవ్రీథింగ్, అంటే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట లగ్నంలో. సో లగ్నం అన్నప్పుడు మొత్తం టోటల్ లైఫే ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి సో వీళ్ళ లైఫ్ బాగుంటుంది ప్లస్ కెరియర్ బాగుంటుంది. ఎప్పుడు జూపిటర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, జూపిటర్ రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి జరిగే ట్రాన్సిట్ ఏంటంటే వాళ్ళకి సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్కి ట్రాన్సిట్ అవుతుంది. సెకండ్ హౌస్ అంటే జనరల్గా వాళ్ళ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, వాళ్ళ ఎర్నింగ్ కేపబిలిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ సెకండ్ హౌస్ నుంచి 8th హౌస్ని చూస్తాడు కాబట్టి ఫైనాన్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ప్లస్ కెరియర్ని కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇప్పుడు థర్డ్ హౌస్లోకి మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆయన యొక్క ఫోకస్ అన్నది చేంజ్ అవుతుంది. అంటే బేసికల్గా మీనరాశి వాళ్ళ యొక్క లైఫ్ ఫోకస్, లైఫ్ ఎనర్జీస్ ప్లస్ వాళ్ళ ఆపర్చునిటీస్ లేదా ఛాలెంజెస్ ఇవన్నీ ఫోకస్ కొద్దిగా షిఫ్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటి అంటే మిగతా వాళ్ళందరితో పోలిస్తే వీళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇయర్ వీళ్ళకి లాస్ట్ అక్టోబరే రాహు లగ్నంలోకి వచ్చాడు, కేతు సప్తమంలోకి వచ్చాడు. సో రాహు లగ్నంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే లాస్ట్ అక్టోబర్ నుంచి ఎప్పుడైతే రాహు ఎంటర్ అయి ఉంటాడో అప్పటి నుంచి వీళ్ళకి జనరల్గా లైఫ్లో అన్సర్టనిటీని డీల్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట. సో ఎందుకంటే రాహు అనేది ఒక ఎక్లిప్స్, సో రాహు అనేది ఒక మాయ, ఒక భ్రమ అనమాట. సో మనం ఏదైనా సరే చేస్తున్నప్పుడు మన లైఫ్లో జనరల్గా మనకు ఒక భ్రమను కల్పిస్తాడు రాహు, ఒక మాయని క్రియేట్ చేస్తాడు, లేదా ఒక అన్సర్టనిటీని క్రియేట్ చేస్తాడు. అంటే ఏ పని చేసినా అన్సర్టనిటీ కూడుకొని ఉంటుందన్నమాట. అంటే గ్యారంటీ ఉండదు దేని మీద. అంటే ఒక ఫ్యూచరిస్టిక్గా ఆలోచించడం కానీ, లేకపోతే ఏదైనా పని అనుకున్నప్పుడు అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది కానీ, వీటికన్నిటి మీద ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు అనమాట. ఎందుకంటే రాహు అన్నది ఎక్లిప్స్ కాబట్టి. సో బేసిక్గా రాహు అన్నది చెడు అని చెప్పలేం, మంచి అని చెప్పలేం. సో ఎందుకంటే రాహు కూడా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ డిజైర్ అనమాట. అంటే మనలో ఉన్న కోరికలు, మనలో ఉన్న అంబిషన్స్, ఒక్కొక్కసారి ఓవర్ అంబిషన్స్, అట్ ద సేమ్ టైం ఏదో సాధించాలన్న తపన, ఇవన్నీ రాహువే కల్పిస్తాడు. రాహు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు కోరిక పెరుగుతుంది. ఎందుకంటే రాహు అన్నది కోరికకు చిహ్నం, కేతు అన్నది మోక్షానికి చిహ్నం. అంటే కోరిక లేకుండా ఉండేదాన్ని మనం కేతువుగా చూస్తే, కోరికని మనం బేసిక్గా రాహుగా చూస్తాం. ఏదో సాధించాలి, ఏదో చేయాలి అన్న కోరికలు ఇచ్చేవాడు రాహు. సో ఎప్పుడైతే రాహు మీ లగ్నంలోకి వచ్చాడో, సో లగ్నంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీలో అంబిషన్స్ పెరుగుతాయి, బట్ అట్ ద సేమ్ టైం అన్సర్టనిటీస్ కూడా పెరుగుతాయి. అంటే గ్యారంటీ ఉండదు, ఎక్లిప్స్ కాబట్టి, అది ఒక మాయ కాబట్టి, గ్రహణం కాబట్టి. సో బేసిక్గా మీకున్న ట్రూ థింగ్స్ని, అంటే ట్రూ నేచర్ని, అంటే మీలో ఉన్న లైఫ్లో ఉన్న ట్రూ నేచర్ కావచ్చు, మీలో ఉన్న ట్రూ స్వభావం కావచ్చు, మీ యొక్క యాటిట్యూడ్ కావచ్చు, మీకు పర్సనాలిటీ కావచ్చు, వాటన్నిటిపైన ఒక మాస్క్ క్రియేట్ చేసి మిమ్మల్ని భ్రమలోకి పడేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్గా ఒక లాస్ట్ అక్టోబర్ నుంచి ఇంకొక 1 year
రాహు ఉన్నంత వరకు మీరు అన్సర్టెనిటీని హ్యాండిల్ చేయాలి. సో ఆ సిచ్యువేషన్లో ఉంటూనే మీ లైఫ్ ఎనర్జీ, మీ ఫోకస్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్లోకి వెళ్తూ ఉంది. సో థర్డ్ హౌస్ అంటే ఏంటి అంటే బేసిక్గా వృషభం మీకు థర్డ్ హౌస్ అనమాట. మీనం వాళ్ళకి వృషభం వచ్చేసి థర్డ్ హౌస్ అవుతుంది. థర్డ్ హౌస్ అంటే మీనింగ్ ఏంటి అంటే థర్డ్ హౌస్ ఆల్ అబౌట్ ఎఫర్ట్స్. మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం, మనం యొక్క హ్యాండ్ స్కిల్స్ అంటే ఇప్పుడు రైటింగ్ స్కిల్స్ కావచ్చు, లేదా మన కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, అలానే మీడియా, అలానే మన నైబర్స్ కావచ్చు, అంటే మన సిబ్లింగ్స్ కావచ్చు, అంటే మన యంగర్ సిబ్లింగ్స్, మన తమ్ముళ్ళు కానీ మన చెల్లెళ్ళు కానీ, లేకపోతే మన కజిన్స్, అంటే మనకన్నా చిన్నవాళ్ళు కజిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ. సో వీళ్ళన్నింటినీ మనం థర్డ్ హౌస్ నుంచి చూస్తాం. అంటే థర్డ్ హౌస్ స్ట్రెంత్ని బట్టి చూస్తాం. థర్డ్ హౌస్లో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, మన ఎఫర్ట్స్ బాగుంటాయి, అట్ ద సేమ్ టైం మన కరేజ్, మన ధైర్యం బాగుంటుంది. సో అది పరాక్రమ స్థానం అంటాం. సో పరాక్రమ స్థానం అంటే సో ఎవరికైతే ఎఫర్ట్స్ బాగా పెడతారో వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ ఎఫర్ట్స్ని బట్టి వచ్చే ధైర్యం, సో మన ధైర్యం బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మన నైబర్స్తో కానీ, మన సిబ్లింగ్స్తో కానీ, మన యంగర్ సిబ్లింగ్స్తో కానీ రిలేషన్షిప్ బాగుంటుంది ఎప్పుడైతే థర్డ్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటుందో. సో ఇప్పుడు ఈ థర్డ్ హౌస్కి జూపిటర్ మూవ్ అవుతున్నాడు. సో జూపిటర్ మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ లైఫ్ ఎనర్జీస్ అన్నీ థర్డ్ హౌస్లోకి మూవ్ అవుతాయి, మీ ఫోకస్ అంతా థర్డ్ హౌస్లోకి మూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ కెరియర్ ఫోకస్ కూడా థర్డ్ హౌస్లోకి వెళ్తుంది. సో థర్డ్ హౌస్ మీడియా హౌస్ కాబట్టి, కమ్యూనికేషన్ హౌస్ కాబట్టి మీ కెరియర్కి, కమ్యూనికేషన్ స్కిల్స్కి ఒక చిన్న అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. సో బేసిక్గా కొంతమంది రైటింగ్ స్కిల్స్, కొత్తగా రైటింగ్ కెరియర్స్ స్టార్ట్ చేయొచ్చు. బుక్ రైటింగ్ కానీ, లేదంటే కమ్యూనికేషన్స్ ఏదైనా చేయడం కానీ, లేదంటే ట్రావెల్ వ్లాగ్స్ చేయడం కానీ. ఎందుకంటే 9th హౌస్ని కూడా చూస్తాడు కాబట్టి, థర్డ్ హౌస్ నుంచి 9th హౌస్ని కూడా ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ట్రావెల్ వ్లాగ్స్ చేయడం కానీ, మీడియాకి సంబంధించిన వాటిపైన ఫోకస్ పెడితే కొద్దిగా పాజిటివ్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నేను ఇందాక చెప్పినట్టు రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి, రాహు అంటే మాయ, రాహు అంటే ఒక మీడియా కూడా అనమాట. అంటే ఒక మాయని క్రియేట్ చేసేవాడు. లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు చూపించే శక్తి కూడా రాహువుకు ఉంటుంది కాబట్టి, సో మీడియాలో సో మేకింగ్ ఆఫ్ వీడియోస్ కానీ, లేకపోతే క్రియేటివ్ కంటెంట్స్ చేయడం కానీ, లేకపోతే రైటింగ్ స్కిల్స్ కానీ, స్టోరీ రైటింగ్ కానీ, ఇలాంటి వాటి మీద ఒక నాలెడ్జ్తో బుక్ రీడింగ్ పెంచుకొని ప్లస్ రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ పెట్టుకొని అక్కడ ఫోకస్ పెడితే ఈ ఇయర్ మీకు పాజిటివ్గా వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ థర్డ్ హౌస్లో రావడం వల్ల గురువు జనరల్గా పాజిటివ్ ప్లానెట్ కాబట్టి హీ బ్రింగ్స్ జనరల్గా ఆయన లక్ని బ్రింగ్ చేస్తాడు. అంటే అదృష్టాన్ని కలిగించే ప్లానెట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది బృహస్పతి. సో గురువు మనకి లక్ని పెంచుతాడు కాబట్టి ఈ థర్డ్ హౌస్లో ఉన్నప్పుడు మీకు లక్ని పెంచుతాడు. ఇక్కడ మీ 9th హౌస్ని కూడా చూస్తాడు కాబట్టి, సో థర్డ్ హౌస్ నుంచి డైరెక్ట్గా ఆస్పెక్ట్ వచ్చేసి 9th హౌస్లో పడుతుంది కాబట్టి, సో ఆ 9th హౌస్ ఆస్పెక్ట్ వల్ల మీకు ఆయన లక్ని పెంచేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ గురువు లక్కీ ప్లానెట్ ప్లస్ మీ భాగ్యస్థానాన్ని చూస్తాడు కాబట్టి మీ లక్ అన్నది పెరుగుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఈ థర్డ్ హౌస్ జనరిక్గా ఇది ఫైనాన్స్ రిలేటెడ్ హౌస్. ఎందుకంటే వృషభం అనేది ఫైనాన్స్కి సంబంధించిన హౌస్ కాబట్టి, సో మీకు ఫైనాన్షియల్గా మీ ఎఫర్ట్స్ అన్ని ఫైనాన్సెస్ పెరగడానికి, మీ కమ్యూనికేషన్ ద్వారా లేదంటే మీ రైటింగ్ స్కిల్స్ ద్వారా మీరు ఏదైనా డబ్బు సంపాదించడం కానీ ఇలాంటి వాటి మీద ఫోకస్ పెడితే మేబీ మీకు ఏదైనా సరే కలిసి వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వచ్చేసి మనకి గురువు ట్రాన్సిట్ వల్ల మీకు ఏ పార్ట్స్ ఆఫ్ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్న విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. సో జనరల్గా ఎప్పుడైనా సరే జూపిటర్ ఉన్న స్థానం నుంచి ఆయన 5th హౌస్ని ప్లస్ ఆయన ఉన్న ప్లేస్ నుంచి 7th హౌస్ని, తర్వాత 9th హౌస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. సో మీకు వచ్చేసి థర్డ్ హౌస్లోకి జూపిటర్ మూవ్ అవుతున్నాడు కాబట్టి థర్డ్ హౌస్ నుంచి మీకు 7th హౌస్ని, 9th హౌస్ని ప్లస్ 11th హౌస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. సో ఈ 7th హౌస్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ 9th హౌస్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ 11th హౌస్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది మీకు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే జూపిటర్ మీకు లగ్నాధిపతి ప్లస్ అట్ ద సేమ్ టైం మీ కర్మస్థానాధిపతి. కర్మస్థానం అంటే కెరియర్. సో బేసిక్గా మీ కెరియర్ని ప్లస్ మీ లగ్నాన్ని రూల్ చేస్తాడు కాబట్టి జూపిటర్ ఇదే ఆస్పీషియస్ ప్లానెట్ ఫర్ యూ. అంటే మీకు ఎప్పుడైనా సరే శుభకారకుడు. అండ్ మోర్ ఓవర్ జూపిటర్ బై నేచరే ఆయన పాజిటివ్ ప్లానెట్. బై నేచరే హీ బ్రింగ్స్ లక్ అనమాట. సో లక్ని, అదృష్టాన్ని తెచ్చే ప్లానెట్ కాబట్టి అట్ ది సేమ్ టైం మీకు కూడా శుభాన్ని కలిగించే ప్లానెట్ కాబట్టి ఆయన దృష్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో మీకు 7th ఆస్పెక్ట్ అంటే 7th హౌస్ మీద పడే ఆస్పెక్ట్ ప్లస్ 9th హౌస్ మీద పడే ఆస్పెక్ట్ ప్లస్ 11th హౌస్ మీద పడే ఆస్పెక్ట్ బేసిక్గా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు మీ లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి మీరు లైఫ్లో అన్సర్టెనిటీని ఖచ్చితంగా డీల్ చేయాల్సి వస్తుంది. అది జనరల్గా ఛాలెంజింగ్గానే ఉంటుంది కానీ బట్ అట్ ద సేమ్ టైం ఈ ఏరియాస్ మాత్రం పాజిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది బికాజ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, బికాజ్ ఆఫ్ యువర్ విజ్డమ్ అనమాట. సో అది కూడా మీరు ఒకవేళ రైటింగ్ ఇందాక చెప్పినట్టు రైటింగ్ కానీ మీడియా కానీ ఉంటే దాని నుంచి కూడా చాలా వరకు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 7th హౌస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు థర్డ్ హౌస్ నుంచి 7th హౌస్ మీద పడే ఆస్పెక్ట్ 5th ఆస్పెక్ట్ అనమాట. అంటే 5th ఆస్పెక్ట్ మీకు 7th హౌస్ని చూస్తాడు. సో జనరల్గా 7th హౌస్ అంటే ఏంటి అంటే అవతల వ్యక్తులు, సో ద అదర్ ఇంట్రాక్షన్స్ అనమాట. మనం రోజు
ఇంటరాక్ట్ అయ్యే పీపుల్ కానీ ప్రతి ఒక్కరితో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా, అది ఆఫీస్ కావచ్చు, లేదంటే బయట కావచ్చు, లేదంటే ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, లేదంటే మన రిలేషన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మనం ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళందరినీ మనం 7th హౌస్తో చూస్తాం. 7th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉంటే మన ఇంటరాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి. 7th హౌస్ కనుక వీక్గా ఉంటే మన ఇంటరాక్షన్స్ వీక్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ 7th హౌస్ ఇంటరాక్షన్స్తో పాటు మనం మ్యారేజ్ని కూడా చూస్తాం. ఎందుకంటే మనం ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళలో అంటే ఇప్పుడంటే సిచ్యువేషన్స్ వేరే ఉండొచ్చు, కానీ ఒకప్పుడు బేసిక్గా ద అదర్ పర్సన్ ఉన్నప్పుడు బేసిక్గా స్పౌస్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో హస్బెండ్ కానీ లేదా వైఫ్ కానీ. సో అందుకని మనం మ్యారేజ్ హౌస్ ఏదైనా చూస్తాము అంటే మన మ్యారేజ్ స్ట్రెంత్ కూడా మనం 7th హౌస్ నుంచి చూస్తాం. తర్వాత బిజినెస్ హౌస్ కూడా. సో బిజినెస్ కానీ ఏదైనా బిజినెస్ చేయాలంటే మనం అవతల వ్యక్తితో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ ఇంటరాక్షన్స్, ఆ బిజినెస్ డీలింగ్స్ అన్నీ మనం 7th హౌస్ నుంచే చూస్తాం. అలానే పార్ట్నర్షిప్స్ అనమాట. బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు, లేదంటే ఒకవేళ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళ అపోనెంట్స్ కూడా కావచ్చు, అట్ ద సేమ్ టైం లేదంటే వాళ్ళ టీమ్మేట్స్ కూడా కావచ్చు. సో అంటే బేసిక్గా ద అదర్ పర్సన్ హూమ్ వీఆర్ ఇంటరాక్టింగ్. సో లీగల్గా మనం ఎవరితో జనరల్గా బిజినెస్ డీలింగ్స్ ఉంటాయో, లేకపోతే మనం ఏదైతే పార్ట్నర్షిప్స్ ఉంటాయో, ఇవన్నీ ఏంటి అంటే 7th హౌస్ స్ట్రెంత్ నుంచే చూస్తాం. సో ఆ 7th హౌస్లో మీకు ఆల్రెడీ కేతు ఉన్నాడు. సో కేతు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి జనరల్గా అది ఒక డిటాచ్మెంట్ ఇచ్చే ప్లేస్మెంట్ అనమాట. సో ఎప్పుడైతే కేతు మీకు 7th హౌస్లో ఉంటాడో మీరు డైలీ ఇంటరాక్షన్స్ కానీ, ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫ్యామిలీలో మ్యారేజ్ లైఫ్లో కొంచెం ఛాలెంజెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదంటే జనరల్గా మీ సోషల్ లైఫ్లో మీ ఇంటరాక్షన్స్తో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో ఛాలెంజెస్ ఉంటాయి. జనరల్గా ఎవరితో సరే మనం ఇంటరాక్ట్ అవ్వడం కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం అనమాట కేతు ఉన్నప్పుడు. కేతు అంటే బేసిక్గా డిటాచ్మెంట్కి సంబంధించిన ప్లానెట్ కాబట్టి. ఇప్పుడు గురువు దృష్టి కేతు మీద పడుతుంది, అంటే 7th హౌస్ మీద పడుతుంది కాబట్టి గురువు జనరల్గా నాలెడ్జ్ విజడమ్ చేస్తాడు కాబట్టి. సో ఆయన ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ విజడమ్ చేస్తాడో అండ్ కేతు మీద డిటాచ్డ్ పర్సన్ ఎనర్జీస్ మీద పడుతుందో అప్పుడు మనకు ఒక స్పిరిచువల్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో స్పిరిచువల్ ఎనర్జీ క్రియేట్ అయినప్పుడు బేసిక్గా మీ ఇంటరాక్షన్స్ అనేది స్పిరిచువల్గా ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీ బిజినెస్ డీలింగ్స్ కానీ, లేదంటే మీ పార్ట్నర్షిప్స్ కానీ, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే మీ హస్బెండ్ కానీ మీ వైఫ్తో కానీ ఇంటరాక్షన్స్ కానీ ఇవన్నీ కొంచెం స్పిరిచువల్గా ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏదైనా మీరు స్పిరిచువల్ నాలెడ్జ్తో వాళ్ళకి టీచ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ నుంచి స్పిరిచువాలిటీ నేర్చుకోవడం కానీ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి థింగ్ ఏంటి అంటే కేతు ఉన్న ప్లేస్ అది విర్గో ప్లేస్. విర్గో అంటే మెర్క్యూరీ ప్లేస్. మెర్క్యూరీ ఈజ్ నాట్ ఏ స్పిరిచువల్ ప్లానెట్. ఇట్స్ ఆల్ అబౌట్ డైలీ యాక్టివిటీస్ కానీ, లేదంటే బిజినెస్కి సంబంధించిన ప్లానెట్. సో మీరు అంటే మీ ఆపోజిట్ వ్యక్తి అంటే ఆ స్పిరిచువాలిటీ తెలియని వ్యక్తికి కూడా మీరు స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఏమైనా కేతు ఉన్నప్పటికీ ఇప్పుడు జూపిటర్ వల్ల నెగిటివ్లోంచి పాజిటివ్కి వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే బ్యాడ్ కంటే గుడ్ ఎక్కువగా ఉంటుంది ఇంటరాక్షన్స్లో. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి 9th హౌస్ మీద పడుతుంది. 9th హౌస్ అన్నది మన ట్రావెల్ హౌస్ ప్లస్ మన భాగ్యస్థానం, అంటే మన లక్ని తెచ్చే స్థానం, ప్లస్ రిలీజియస్ యాక్టివిటీస్కి సంబంధించింది, మన ధర్మంకి సంబంధించిన స్థానం, మన ఫిలాసఫీకి సంబంధించిన స్థానం, అలానే ఫాదర్కి సంబంధించిన స్థానం, అంటే మన లీనియేజ్ కానీ, మన తండ్రి యొక్క లీనియేజ్ కానీ, లేదంటే తండ్రి కానీ ఫాదర్కి సంబంధించిన స్థానం. అండ్ మోర్ ఓవర్ మనం ఎంత హైయర్ ఎడ్యుకేషన్ కూడా సంబంధించింది అనమాట. సో హైయర్ ఎడ్యుకేషన్కి కూడా సంబంధించిన ప్లేస్. ఇప్పుడు జూపిటర్ దృష్టి అక్కడ డైరెక్ట్గా పడడం వల్ల ఏమవుతుందంటే వీటన్నిటి మీద పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎదర్ ఫాదర్ మీద, మీ యొక్క ఫిలాసాఫికల్ థింకింగ్ మీద, మీ హైయర్ ఎడ్యుకేషన్ మీద, ప్లస్ మీ యొక్క లక్ మీద, మీ యొక్క ట్రావెల్ మీద, మీ యొక్క లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ మీద, అట్ ద సేమ్ టైం మీ యొక్క రిలీజియస్ ట్రావెల్ మీద, ప్లస్ రిలీజియస్ యాక్టివిటీస్ మీద, అంటే పూజలు చేయడం ఇలాంటివన్నీ చేయడం. అండ్ దట్టు అది స్కార్పియో కాబట్టి, అంటే మీకు మీ 9th హౌస్ వచ్చేది స్కార్పియో కాబట్టి, స్కార్పియో అనేది చాలా ఇంటెన్స్, చాలా డెప్త్లో ఉండేది కాబట్టి, సో మీకు ఇంటెన్స్ఫుల్గా రిలీజియస్ యాక్టివిటీస్ కానీ, లేదంటే ఇంటెన్స్ఫుల్గా మీకు ఫిలాసఫీ అంటే ఫిలాసాఫికల్ టీచింగ్స్లో కూడా ఇంటెన్స్ ఫిలాసాఫికల్ టీచింగ్స్ కానీ, చాలా డెప్త్లో ఉండే ఫిలాసాఫికల్ టీచింగ్స్ కానీ, అట్ ద సేమ్ టైం ఆ ఫిలాసఫీతో మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అంటే అంత ఒక ట్రాన్స్ఫార్మ్ చేసుకునే ఫిలాసాఫికల్ ఎనర్జీస్ కూడా మీకు వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. బట్ అయినప్పటికీ రాహు ఆల్రెడీ లగ్నంలో ఉన్నాడు కాబట్టి అది కొద్దిగా ఛాలెంజింగ్గా కూడా ఉండొచ్చు. అండ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా జరగాలని లేదు. రాహు కనుక లేకపోతే ఇంకొంచెం ఎక్కువగా ఉండేది. రాహు వల్ల కొంచెం మీరు డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మాయలో భ్రమలో పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దాన్ని చూసుకొని మీ యొక్క ఫిలాసఫీ కానీ, లేదంటే మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కానీ చూసుకోవడానికి మీరు స్టెప్స్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు 11th హౌస్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. 11th హౌస్ అన్నది మీ హోప్స్, మీ అంబిషన్స్, మీ ఎల్డర్ బ్రదరు, ప్లస్ అట్ ద సేమ్ టైం మీ యొక్క ఆస్పిరేషన్స్, మీ యొక్క గెయిన్స్, మీరు ఎంత లాభం చేసుకుంటున్నారు, మీరు ఎంత సాధిస్తున్నారు, మీరు ఎంత సంపాదిస్తున్నారు, సంపాదించిన దాన్ని ఎలా అంటే
నెట్వర్క్ ఆఫ్ పీపుల్ అంటే మీకు సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నిటి 11th హౌస్ నుంచి చూస్తాం. సో ఇప్పుడు 11th హౌస్ మీద మీకు ఇంపాక్ట్ పడినప్పుడు అండ్ దట్ టు ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ రైటింగ్ స్కిల్స్ అక్కడ నుంచి పడినప్పుడు మీ రైటింగ్ వల్ల మీ హోప్స్ మీ అంబిషన్స్ నెరవేరేదానికి అవకాశం ఉంటుంది, మీ హోప్స్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది, మీ ఆస్పిరేషన్స్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది, మీ నెట్వర్క్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీ యొక్క గెయిన్స్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఈ ట్రాన్సిట్ అనే కాదు, ఎప్పుడైనా సరే మీ జూపిటర్ ట్రాన్సిట్ మంచిదే. కాకపోతే మీ ఫోకస్ అంతా మీ ఫోకస్ ఆఫ్ లైఫ్ మాత్రం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అయితే మీ 3rd హౌస్లోంచి మీకు 7th హౌస్ అయినటువంటి మ్యారేజ్, 9th హౌస్ అయినటువంటి మీ పితృస్థానం ప్లస్ 11th హౌస్ అన్నది మీ యొక్క బేసిక్ హోప్స్ అండ్ అంబిషన్స్ మీ అంటే విషెస్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో కుంభరాశి వాళ్ళకి ఈ జూపిటర్ ట్రాన్సిట్ అన్నది ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.